పనులు చేసినాము, కానీ ఏమంటారు బిల్స్ కరెక్ట్ టైంకి ఇవ్వట్లేదు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులలో వచ్చి ఇంటి మీద పడుతున్నారు. మేము ఏం చేయాలో మాకు అర్థం లేదు. లాస్ట్కి సూసైడ్ చేసుకొని చనిపోయినా కానీ మీరు మాకు బిల్స్ ఇయ్యరు. ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది సూసైడ్ చేసి చనిపోయినరో మాకు తెలుసు. అది మీరు చాలా జాగ్రత్త పడి మాకు ఈ ఏమంటారు ఎలక్షన్ ఇచ్చే లోపల మాకు బిల్స్ కంపల్సరీ చెల్లించాలని మేము మనవి చేస్తూ కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. అదేవిధంగా సురేష్ గారు నిర్మల్ జిల్లా నుంచి సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఒక 2 నిమిషాలు. మన జేఏసీ అధ్యక్షులు యాదవ్ గారు అన్న గారికి మరియు క్రాంతి దళ అధ్యక్షులు గారికి మరియు ఇతర సర్పంచులందరికీ కూడా నమస్కారం. మరియు మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు నిజంగా సర్పంచులు గత ఎన్ని సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు వాళ్ళ సొంత పనిని వదిలించుకొని 5 సంవత్సరాలు ప్రజల కొరకు గ్రామాభివృద్ధి కోసం పాటుపడితే పెండింగ్ బిల్లులు ఆగిపోయిన మాట అందరికీ తెలిసిందే. అయితే ఈ రేవంత్ రెడ్డి నేను వచ్చినాక అన్నీ క్లియర్ చేస్తా అని మాటలు చెప్పి ప్రభుత్వం నడిపిస్తున్నాడు. సంతోషం. కాకపోతే మా బిల్లులు కూడా సర్పంచులు ఎంత గోస పడుతున్నారో మా యాదవ్ గౌడ్ అయితే నిజంగా కాళ్ళకు దండం పెట్టాలి. పాపం ప్రతిరోజు సర్పంచుల కోసం అన్నం తినకుండా అన్నీ చేస్తున్నాడు. నిజంగా కొంచెమైనా ప్రభుత్వానికి ఒక కనికరం అనేది ఉండాలా. మరి 2 years బిల్లులు చెల్లించకుండా పోతే ఒక సర్పంచులు 20 లక్షలు 50 లక్షలు అప్పు తెచ్చి ఆ వడ్డీలు కట్టలేక ఇంటి మీద పనులు మనసు పెట్టలేక బయట తిరగలేక ఎంత అవస్థ పడతాడో ఒక కుటుంబానికి ఒక పని చేస్తే ఏర్పడుతుంది. నిజంగా మా రాజేంద్ర అన్న కూడా నిర్మల్ నుంచి మా రాజేంద్ర అన్న కూడా ఎన్నోసార్లు మీటింగ్ పెడతాడు. నిజంగా చెప్తే ఇది ఒక బాధాకర విషయం. ఒక ప్రజాప్రతినిధి ఇంతగానం ఘోరంగా బాధపడుతూ ప్రజల కోసం పనిచేస్తూ ఇంత అవస్థ పడుతుందంటే ఈ ప్రభుత్వానికి ఇప్పుడైనా కొంచెమైనా సిగ్గు ఉండాలా, లేకుంటే ఈ సీతక్క వెంటనే సిగ్గు ఉంటే పంచాయతీ శాఖ వెంటనే రాజీనామా చేయాలా. అపోజిషన్ మీ పక్క రాష్ట్రం చూసుకుంటే పెండింగ్ బిల్లులు చంద్రబాబు వచ్చిన వెంటనే 6 నెలల్లో పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి మిగతా బిల్లులు మిగతా పనులు స్టార్ట్ చేసిండ్రు. మీరేం చేస్తున్నారు? మీ కార్యకర్తలకు అని చెప్పేసి మా బిల్లులని ఆపేసి మీ కార్యకర్తలు పని మీరు ఏమైనా ఇచ్చుకోండి, కానీ పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా కూడా ఒక ప్రభుత్వ విధానం ఉంటాయంటే ఒక ప్రాసెస్ కాబట్టి పెండింగ్ బిల్లులు ఎప్పుడైనా క్లియర్ చేయాలి. మీరు 2 సంవత్సరాలు కూడా క్లియర్ చేయకపోతే ఇది అసలు ప్రజలు మీకు ఎట్లా నమ్ముతారు అనేది మీరే తెలుసుకోవాలా. నిజంగా ఇప్పటికైనా వెంటనే మా బిల్లు చెల్లించాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు కప్రాపల్లి సర్పంచ్ ప్రభాకర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సర్పంచ్ల సంఘం జేఏసీ అధ్యక్షులు యాదన్న గారికి, అదేవిధంగా క్రాంతి దళ్ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మన పూవి రాజన్న గారికి, అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మన సర్పంచ్ సోదరులందరికీ ఆ యొక్క నమస్కారాలు. అదేవిధంగా మన మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క సర్పంచుల బాధ వర్ణనాతీతం. ఎందుకంటే మనం 2 సంవత్సరాల నుంచి కూడా మనకు బిల్లులు కావాలని మరి మనము అన్ని రకాలుగా మరి ప్రభుత్వానికి మొరబెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పటికీ మరి వారికి చెవిన పట్టడం లేదు. కాబట్టి పెద్దలు గౌరవనీయులు మన పృథ్వీరాజన్న గారు మనకు ఎంతో సలహాలు మరి మనకు అన్ని విధాలుగా చేదోడు బాదోడుగా మన ఎంబడి ఉంటూ మన పెద్దలు మన యాదన్న కూడా మనకు మన సర్పంచుల తరపున వారు పూర్తిగా వారి పనులు మానుకొని మనకు మన బిల్లుల కోసం చేస్తున్నటువంటి మరి వారి శ్రమని మనం మర్చిపోరాదు. మరి ఈనాడు మనం ఎంత శ్రమ పడ్డా ఎక్కడికి వెళ్ళినా మరి అందరికీ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మంత్రులకైతేనేమి, ఎమ్మెల్యేలకైతేనేమి, కమిషనర్లకైతేనేమి, ముఖ్యమంత్రి వరకు కూడా అందరికీ ఈ సమాచారం అందినప్పటికీ పక్షపాత ధోరణితో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సర్పంచుల బిల్లు చెల్లించడం లేదు. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి
మంత్రులు నడుపుతున్నారా? ఈ యొక్క అధికారాన్ని మొత్తము ముఖ్యమంత్రి గారే చేతిలో పట్టుకొని నడిపిస్తున్నారా? మరి మా సర్పంచుల మీద ఏమి కక్షనో మాకు అర్థం కావడం లేదు. కానీ మరి మేము ఏ రకంగా మా బాధలు చెప్పుకున్నా, ఏ శాఖలు చెప్పుకున్నా, ఏ మినిస్టర్కు చెప్పినా మరి మాకు బిల్లులు ఇస్తామనే మాట ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి మరి మీరు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్న సందర్భంగా మరి ఇప్పుడు మేము ఈ ప్రెస్ క్లబ్లో పెట్టినటువంటి ఈ యొక్క సర్పంచుల మీటింగు ఇది ఉత్తగబోదు. మీరు ఇంతవరకు ఏం చేసినా మాకు ఇప్పుడు మా బిల్లులు మీరు శాంక్షన్ చేయకపోతే మీరు చాలా మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటాము అని కూడా, ఎందుకంటే మేము ఇళ్లలో ఉండే పరిస్థితి లేదు. లక్షలు బాకీలు చేసి మరి ఒకరొకరు భూములు కూడా అమ్ముకొని ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేసి చెయ్యనటువంటి పని లేదు. రేపు మీరు ఎన్నికలు పెడితే మరి వచ్చిన సర్పంచులకు కూడా ఏ గ్రామంలో ఏ పని లేకుండా చేసి పెట్టినటువంటి సర్పంచులు ఇక్కడ బాకీలు తెచ్చి చేసే పనులు ఉన్నాయి. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలకు యోగం ముందే మా సర్పంచుల బాధ దృష్టిలో పెట్టుకొని మిమ్మల్ని మేము ఎక్కడ కూడా దూషించలేదు. ఒక ముఖ్యమంత్రిగా పెద్ద మనసుతోని ఒక సర్పంచులకు రావాల్సిన బిల్లులు చెల్లిస్తారని మా మీద మీకు ఎలాంటి కోపం ఉండకుండా మమ్మల్ని మీ సర్పంచులుగా మేము ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మీరు పార్టీలకు అతీతంగా చూసి మా బిల్లులను ఇవ్వాలని కోరుతూ, మరి ఎందుకంటే త్వరలోనే ఎన్నికలు మరి నోటిఫికేషన్ వస్తుందని అంటూ ఉన్నారు. కాబట్టి సర్పంచులు అందరు కూడా మరి నోటిఫికేషన్ వస్తే మా బిల్లులు ఎక్కడ పోతాయని భయపడతా ఉన్నారు. కాబట్టి బిల్లులు మాకు చెల్లించిన తర్వాతనే మీరు నోటిఫికేషన్ వేయాలని కూడా మా సర్పంచులు అందరి తరపున మేము మనవి చేస్తా ఉన్నాము. ఈ యొక్క సమయం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. వరంగల్ పరకాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు రవీందర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు సర్పంచుల ఆత్మహత్యలు పెండింగ్ బిల్లులు రాకుండా ఇవ్వకుండా మీరు ఎలక్షన్ పోతే ఆత్మహత్యలు చేసుకుంటారనే ఉద్దేశంతో మన పృథ్వీరాజ్ అన్న ఇవాళ డైనామిక్ టైగర్ ఇవాళ వాస్తవంగా ప్రతిరోజు అప్డేట్ చూస్తున్నాం. ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కటి క్వశ్చన్ వేస్తానంటే పృథ్వీరాజ్ అన్న ఇవాళ మేము సర్పంచులం వాస్తవానికి ఫోన్ అందరం సమిష్టిగా ఉండి ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో యాదన్న ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మసూద్ అన్నారు కానీ ఇవాళ వాస్తవానికి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా కొన్ని కార్యక్రమాలు మేము వచ్చినా రాకున్నా కూడా వాళ్ళు ముందుండి ఇవాళ కొన్ని ఇవాళ మంత్రి గారికి కానీ ఇవాళ ప్రభుత్వానికే కానీ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం చేయడం జరిగింది. కానీ పృథ్వీరాజ్ అన్న ఇవాళ ప్రెస్ మీట్ ద్వారానే ముఖ్యమంత్రి పోతుంది, ముఖ్యమంత్రి నిద్రపట్టదనే ఉద్దేశంతో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీంతో ఒక 4 సార్లు ఇవాళ కనీసం ఒక బాధ్యత కనీసం వాళ్ళు వచ్చడానికి కూడా బస్సులు లేని పరిస్థితుల్లో ఫోన్ ద్వారా అన్న మీరు రాండి, ఇలా మీ భార్య పిల్లలు రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. కాబట్టి రాబోయేది ఇప్పుడు వచ్చే నెలలో ఎలక్షన్ అంటున్నారు ముఖ్యమంత్రి. కాబట్టి ఇవాళ మనందరం సమిష్టిగా అన్ని జిల్లాల నుంచి ఇవాళ పెద్ద ఎత్తున సర్పంచులు అందరూ వచ్చి ఇవాళ మాట్లాడడం జరుగుతుంది. వాస్తవానికి పల్లెలు అంటే అప్పటి ఉన్న రోజుల్లో తెలియని పరిస్థితి. ఇప్పుడు మొన్న మన సత్తన్న గారు వాస్తవానికి ఒక పాట రచించిండు. ఏది పంచాయతీ వచ్చారా పల్లె బాగుపడ్డరా అనే ఒక పాట వింటే ఇలా ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. దాన్ని ఇప్పుడున్న పోయిన ప్రభుత్వం వరకు వాస్తవంగా సమిష్టిగా ఇవాళ గ్రామాలు అభివృద్ధి చెందినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గ్రామాల పరిస్థితులు ఈయన పరిస్థితులు తీసుకొచ్చిండు. అప్పుడున్న పరిస్థితుల్లో మేము ఆ ప్రభుత్వం మమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చి ఇవాళ వాస్తవానికి అప్పుడున్న నిధులు ఇస్తేనే మేము అభివృద్ధి ముందు పోగలిగాం. అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇవాళ ముఖ్యమంత్రి కానీ అప్పుడున్న ప్రభుత్వం ఒక 4 సంవత్సరాలన్నర వరకు మాకు బిల్లులు ఇచ్చుకుంటూ ఎన్నో పనులు ఇవాళ వాస్తవానికి అప్పుడున్న మేము ఆ నిధులు వస్తేనే మేము పనులు చేయడం జరిగింది. మేము చేసిన పనులకు ఇవాళ పట్టణాలలో ఉన్న ప్రజలందరూ గ్రామాలకు వచ్చి భూములు కొనుక్కొని కోట్లతో ఇవాళ ప్రజలు బాగుపడ్డారు. ఇవాళ మేము సర్పంచ్లు పనులు చేసి అప్లపాలై రోడ్డు పడి మా భార్య పిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉన్నది. దయచేసి ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ప్రభుత్వం మేము 20 ఏళ్ల నుండి మేము ఉద్యమాలు చేసి
100 రూపాయలు సంపాదించుకోకుండా మీరు రోడ్ల మీద ఉండి ఇవాళ మా ఆస్తులు అమ్ముకొని ఉద్యమాలు చేసినాం. ఇవాళ మీరు సర్పంచ్ అయ్యి ఏదో బాగుపడతామనే ఉద్దేశంతో పోతే ఆ ప్రభుత్వంలో కూడా మీరు నష్టపోయి ఇవాళ మా బిల్లులు రాక ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి దయచేసి మొన్న మేము సెక్రటరీ పోతే కనీసం మన ఎవరు ఈయన ఉప ముఖ్యమంత్రి బట్టి గారు సరే సరే అనుకుంటా పోతాను. కానీ ఒక బాధ్యతగా మీరు పనిచేసిళ్ళు, మేము నెలకిస్తాం 2 నెలలకిస్తాం అనే విషయం కాకుండా ఇలా మనూరు మనబడి పిల్లల కోసం గత ప్రభుత్వం పెట్టింది. ఇలా మన ఊరు బాగుపడుతుంది. ఎవరు టెండర్ వేసులు రాకపోతే సర్పంచ్లను అదే కలెక్టర్ గారు ఒత్తిడి తీసుకొచ్చి మా పనులు చేయడం జరిగింది. వాటికి కానీ దాదాపు నాకు 55 లక్షలు కావాలి, కనీసం మన 20 లక్షల మిత్తిలే కట్టడం జరిగింది. ఉన్న 3 ఎకరాలు అమ్ముడుపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు చెప్తున్నాం, మా బిల్లులు ఇప్పించి ఆదుకోవాలని కోరుకుంటూ ఇయ్యని ఎడల మీ అందరం రోడ్ ఎక్కుదాం, మేము ఎలక్షన్ ఎట్లా పెడతారో మేము అడ్డుకుంటామని కోరుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. మన సర్పంచ్లకు సంఘీభావం తెలుపుతూ మన బీసీ ఆజాదీ సంఘ్ రాష్ట్ర ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు సర్పంచ్ను ఉద్దేశించి ఒక 2